అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం కత్తన్నకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఆటో అన్నలకు అండగా బీఆర్ఎస్ సర్కార్ ఆదుకోవాలని లీడర్ల వార్నింగ్స్ రాహుల్ ఎక్కిన ఆటో అమ్మకం అప్పులైనాయట ఏం చేస్తాడు పాపం జూబ్లీ హిల్స్ లా కోడి షికారు కాంగ్రెస్ మీద జనం వారు బీహార్ ఎన్నికల్లా కాంగ్రెస్ పత్తా లేదు మన లీడర్లకు అక్కడ సోటే లేదు సర్కార్ను కూలుస్తాడట రాజగోపాలు దిలీప్ చెప్పిండు కాంగ్రెస్ కష్టాలు నీ ఈడుస్తామా ఏంది నోటికొచ్చిన హామీలు ఇచ్చి అటెంక తోక జాడిస్తే తోక పట్టుకొని ఆడిస్తాం మీ చక్కదనం మొత్తం బజార్లకు గుంజుతాం ఒక్కనాడితోటి పోయేటిది కాదు పోరాటం ఆటో అన్నలకు మేము అండగా ఉన్నాం మిమ్మలను ఈడిసేదే లేదు ఇగో గిదే నడిచింది ఇయాల ఒక దిక్కు కేటీఆర్ సారు ఇంకో దిక్కు హరీష్ అన్న పొట్టు పొట్టు వేసుకుంటున్నారు పోర్రి ఈ అన్నేదో అంటున్నాడు ఇనుర్రి రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టారు 100% సార్ నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి అంత కచ్చ మీద ఉన్నారు ఆటో అన్నలు ఫ్రీ బస్సుతోని ఆటో వాళ్ళ మీద దెబ్బ పడ్డది కదా సరే ఫ్రీ బస్ అంటే ఇస్తే ఇచ్చిరు గాని ఆటో వాళ్లకు సపోర్ట్ చేయాలి కదా గా బస్సులనేమో ఆడోళ్ళు జుట్లు పట్టుకుంటున్నారు గీళ్ళేమో పానాలు తీసుకుంటున్నారు ఇక కేటీఆర్ సార్ అయితే బండకేసి కొట్టుడే తక్కువ కాంగ్రెస్ బతుకును బజాట్ల నూకిండు ఆటో వాళ్లకు ఎంత అన్యాయం చేస్తున్నారో వాళ్ళతోని కలిసి తిరిగి ముచ్చట్లు పెట్టిండు మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇయ్యాలి ఆటో వాళ్ళు ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇయ్యకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండాలకు ఓట్లు వేస్తామా ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి 24 నెలలు ఇంటూ 1000 రూపాయలు అంటే ఎంత 24,000 రూపాయలు బీఆర్ఎస్ లీడర్లు మొత్తం 4 పయ్యల బండి ఇడిచిపెట్టి 3 పయ్యల ఆటోల్లో తిరిగిర్రు ఆర్ఎస్ ప్రవీణ్ అన్నేదో కాంగ్రెస్ గాలి తీసిండట ఇందాం నేను ఇప్పుడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు ఇద్దరం కూడా దాదాపు ఒక ½ అన్ అవర్ ఆటో సోదరుడితో మేము తిరగడం జరిగింది నిజంగా వాళ్ళ బాధలైతే వర్ణనాతీతం ప్రతిరోజు కూడా ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇంటికి వస్తున్నారు వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి వాళ్ళ భార్య పిల్లలు బయటికి పోయే పరిస్థితి ఇక మల్లన్న కథ ఎరకనే కదా అయ్యో రామా అనుకుంటా ఇజ్జతంతా తీసిండు కాంగ్రెస్ ది ఆటోల కోసం వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం మేమందరం కూడా నాయకులం ప్రజానాయకులం పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది దుఃఖం అనిపించింది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రోజుకు 1500-2000 రూపాయలు వస్తుండే ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో అన్నలకు మేము కూడా సపోర్ట్ వస్తాం రేవంత్ పరిపాలన కథేందో చూస్తాం తిని మూతి దూడ్చుకొని పోయినట్టు ఓట్ల కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు ఇయ్యకుంటే ఊకునేదే లేదని బీఆర్ఎస్ మహిళా లీడర్లు కూడా బయటకు వచ్చిర్రు ఇగో గిట్లున్నది కథ ఆటో వాళ్ళ కండ్ల నీళ్లు దూసేటందుకు కారు ఆటో ఎక్కినట్టే ఉన్నది వాతావరణం చూస్తుంటే పుణ్యపాదాలు మామూలు పుణ్యపాదాలు కాదు సారు అడుగు పెడితే అంత అద్భుతాలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు కానీ జనాలేందుల్లా ఆయనది ఐరన్ లెగ్గు రాహుల్ గాంధీ అడుగు పెట్టిన కాడంతా ఆగమే అవుతుంది అంటున్నారు ఎందుకో ఎరికేనా అగో అప్పట్లో వచ్చిండు కదా రాహుల్ సారు ఓ ఉరుకులాడుకుంటా ఆటోల తిరిగిండా ఆటో వాళ్లకు గవిస్తామని ఆశ పెట్టిండా వాళ్ళకి ఇచ్చింది లేదు సచ్చింది లేదు గాని వాళ్ళ బతుకు మాత్రం ఆగమైంది అసలు మరి ఐరన్ లెగ్గు అని ఎందుకంటున్నామో గీ అన్న చెబుతాడు ఈనుర్రి రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టారు
అజరుద్దీన్ కూర్చున్నాడు అజరుద్దీన్ కూర్చుండు ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. అగో గీ అన్న మాటలు విన్నరా? గట్లుంటది మరి. గదే ముచ్చట కేటీఆర్ సారు ఈ విధంగా చెబుతాడట, ఇందాం. అక్కడ జూబ్లీహిల్స్ ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు, కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు గదుల్లా పరిస్థితి పబ్లిసిటీ కోసం తప్ప పైసాకు అక్కరాని ముచ్చట్లే గవన్నీ. పాపం గీ రాహుల్ గాంధీ కాలు పెట్టిన ఆటో అన్నకు అప్పులయ్యి కష్టాల్లో మునిగి ఉన్న 2 ఆటోలు అమ్ముకొని అటెంక ఏం పని చేయాలనో తెలియక మళ్ళా ఆటోనే అద్దెకి తీసుకొని తిప్పుకుంటున్నాడట. పాపం కదా, 2 ఆటోలకు ఓనర్ కాస్త గదే ఆటోకు డ్రైవర్ అయింది ఇప్పుడు. ఈ నగరానికి ఏమైంది? అసలు జూబ్లీహిల్స్ లో ఏం జరుగుతుంది? ఎన్నికల ప్రచారంలకు కోడ్ ఎందుకు వచ్చింది? ఫోన్లలో ఎక్కడ చూసినా కోడి కూతే ఎందుకు వస్తుంది? సోషల్ మీడియాలో కోడ్ ఎందుకు ట్రెండింగ్ అవుతుంది? అసలు ఎన్నికల ప్రచారంలో లీడర్లు కార్యకర్తలు తిరుగుతుంటారు, కానీ ఈ జూబ్లీహిల్స్ లేంది వేరే నియోజకవర్గం వాళ్ళు వచ్చిర్రు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, తెలిసి తీరాలి. మీకు కూడా తెలియాలి కదా. ఆగో జూబ్లీహిల్స్ ప్రచారంలకు కోడొచ్చిందల్లా కోడొచ్చింది. సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్న కోడిని చూస్తూనే ఉన్నాం కదా. ఈ కోడి ఇప్పుడు ట్రెండింగ్ లకు వచ్చింది. ఆహనా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు కాక కోడిని చూసుకుంటా ఒట్టానని తింటాడు కదా. అగో అదే చెబుతున్నారు అక్కలు. రేవంత్ నమ్ముకుంటే గిట్లనే ఉంటది, కోడిని చూపించి చికెన్ 65 తినమంటాడు అని ఆడోళ్ళంతా ఇంటికి తిరిగి ప్రచారం చేస్తుంటే పొట్టు వైరల్ అవుతుంది ఈ కోడి కథ. అంత మంచిగానే ఉంది గాని ఈ కోడిని పట్టుకుని తిరుగుతున్న వాళ్ళు ఎవరో ఎరకనేనా? అసలు జూబ్లీహిల్స్ గాని ఏ పార్టీకి గాని సంబంధం లేనోళ్ళులా కాంగ్రెస్ నమ్మి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓట్లేసిరట. రేవంత్ అలా కథలు వాళ్ళ పార్టీ లీడర్ల నంగనాచ ముచ్చట్లు ఎట్లుంటో ఎరకనే కదా. గదే చెబుతున్నారు, అక్కడ మోసపోయినము, నమ్మితే నట్టెట్ట ముంచిర్రు, మీ తాన కూడా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మాకు చెప్పిన పిట్ట కథలన్నీ చెబుతారు, బుడ్డగాల మూతి దుడిచి ముట్టిగాడి ఓట్లు అడుగుతారు, గసోంటి మాటలే నమ్మకుర్రని కంటోన్మెంట్ వచ్చి ఈ కోడి కథ చెప్తుర్రు. ఆశపడితే గోసపడతారు పైలంగుండురి అని జూబ్లీహిల్స్ హోటళ్లకు కంటోన్మెంట్ జనాలు చెప్తున్నారు. మొన్న క్రిషాంక్ అన్న కూడా గిదే చెప్పిండు, యాదుకున్నదా? ఇప్పుడు గీ కోడే ట్రెండింగ్ అవుతుంది జూబ్లీహిల్స్ లా. జూబ్లీహిల్స్ ప్రజలారా, ఇగోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6000 ఇంద్రమ్మ ఇల్లు, ఇగోండి పట్టాలు, ఇగోండి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇది కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. అమ్మా వద్దు, మీకు దండం పెడతామని ఆడికేం చాచి చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి ఎంత హట్ అయ్యారో కదా. మునిగినోనికే కదా ముంచినోడు కథ తెలిసేటిది. అవ్వా 4000 పింఛన్లు ఇస్తా అని ఇయ్యకుంటే గావ్వ ఎంత ఫీల్ అవుతున్నదో గీళ్ళు కూడా అంతే ఫీల్ అవుతున్నారు కావచ్చు. సాల్ సామి సాల్, దండాల్ సామి దండాల్. నీకో దండం, నీ గాడిదగుడ్డి ప్రమోషన్కి ఒక దండం. గాడిదగుడ్డి ఇచ్చిందిలే మీ ప్రభుత్వం అని మమ్మల్ని చంపుతున్నారు. నువ్వు అడుగు పెట్టక ముందు మీటికున్న గ్రాఫు ఇప్పుడు టపేల్మని కింద పడ్డది. మీ తెలంగాణ కాంగ్రెస్కు దండాలు, రేవంత్కు ఒక దండాలు, నీ దొంగ హామీలకు దండాలు. ఈ మాటలు ఎవరంటున్నారో తెలుసా? కాంగ్రెస్ వాళ్ళే. దేశం మొత్తం వైరల్.
ఇక బో రేవంత్ పో ఉరికినావు కదా, నా అంత పోటు మొనగాడు లేడు. నేను తెలంగాణ ముఖ్యమంత్రిని, ఇక్కడ పార్టీని గెలిపించిన పరిపాలన ఉద్ధరిస్తున్నా అని బీహార్ దిక్కు ఆ నడుమ ప్రచారం చేసిండు కదా రేవంత్ సారు కథ తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇజ్జత్ తీసింది రేవంతే, పరిపాలన సక్కంగా లేదు, మళ్ళా గెలుచుడు కూడా కష్టమే అని నేషనల్ లెవెల్లా కాంగ్రెస్ లీడర్లు అనుకుంటున్న ముచ్చట్లు ఇంటనే ఉన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ లీడర్లు బీహార్ లో అడుగు పెడితే గదే దరిద్రం అవుతుందని దగ్గర కూడా రాణిస్తలేరట. బీహార్ లా స్టార్ కంపెనీల లిస్టు ప్రకటించారు కదా, అగో గా లిస్టులా తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల పేర్లు ఒక్కడి కూడా లేదు. రేవంత్ పేరైతే ముందే తీసి పడేసిరట. ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడో ఎరకనే కదా, రేవంత్ వస్తే తరుముతారు అన్నాడా. ఇక కన్నయ్య మాటలు కూడా విన్నాం కదా, దొంగను దొంగ అనక ఏమంటారని కాంగ్రెస్ లీడరే రేవంత్ ను నానా మాటలు అన్నాడు. అది కూడా గల్లీ లీడర్ కాదు, ఢిల్లీ లెవెల్ పేరున్న కాంగ్రెస్ లీడరు కన్నయ్యే నానా మాటలు అన్నాక ఇక బీహార్లకి మోత వల్లను అడుగు పెట్టనిస్తారా? ఆడోళ్లకు 2500 ఇస్తున్నామని అటు దిక్కేదో అంటుంటే ఏడ్చిర్రులే, తెలంగాణలా ఏడ్చిర్రు. ఆడోళ్లకు 2500 ఇస్తుంటే వాళ్ళు చీరలు వడ్డానాలు కొనుక్కుంటున్నారు. గా పైసలతోని ఇక మేం మేడలు కట్టిస్తాం అని తిట్టి వస్తున్నారట. సారో ఓ రేవంత్ సారో, ఏంది సారో గిది ఇంత అవుతున్నదా? ఓయ్ సార్లు ఏంది మీ లొల్లి, గియే పంచాదులా బల్పాల కోసం బుడ్డగాల లెక్క తనలాడుతూనే ఉంటారా మీరు? ఒకటి ఒడిసిపోయింది అనుకుంటే మళ్ళీ ఒకటి షురువవుతుంది. ఢిల్లీలో పొట్టు తిట్టిరట, హంగీలు పట్టుకున్నాడే తక్కువనట. కాంగ్రెస్ లీడర్లు ఇక నిమ్మలంగా అవుతారు అనుకుంటున్నామా, మళ్ళీ ఒకటి షురువైంది. రేవంత్ అల్లుడా నా కొడుక అని మొన్న నడమ జూపల్లి కృష్ణారావు సార్కు రేవంత్ సార్కు లోపట గట్టిగా అవుతున్నదని అనుకున్నారు కదా, అగో గది ఇంకా ఓడిచినట్టు లేదట, ముదురుతున్నదట. వాయమ్మనే మంత్రుల సాగుకు వచ్చింది కదా, మంత్రి పదవి వచ్చిందని మురిసిపోవాలన్నా పేరు గొప్ప ఊరు దిబ్బని ముక్కి ఏడవాలో తెలుసలేదట కదా పాపం. పేరుకు మంత్రి పదవులు ఇచ్చినా పవర్ అంతా సీఎం చేతుల్నే ఉంటుందని మూదిరుసుకొని కూర్చుంటుండ్రట. మరి గావతర దానికి మాకెందుకు మంత్రి పదవులు ఇచ్చుడు, ఆయన చేతుల్నే ఉంచుకుంటూ అయిపోతుంది కదా అని లోపల గట్టిగానే ఫీల్ అవుతుండ్రట. హేగి రేవంత్ సార్తో గింతేలే అని అందరు ఇటు చేసిరా. బీసీ బిడ్డ సురేఖక్క రెడ్డి సీఎం కు క్షమాపణలు కూడా చెప్పింది చూసినాం కదా. కానీ జూపల్లి కృష్ణారావు సార్ మాత్రం ఈడుస్తలేడట. వెనకపోంటి కట్టపల్లిక కత్తి పట్టుకొని కూర్చుండట. గా కత్తి పేరు ఆర్టీఐ అని సెక్రటరియట్ బిల్డింగులలో గట్టిగానే పోగొస్తుందట. మరి ఏం చేస్తున్నాడో ఎరికేనా? అసలు రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖల్లో ఏం నడుస్తుంది, ఏ శాఖలో ఎటువంటి చిత్రాలు జరుగుతున్నాయి అని అన్ని జమ్ చేసి తాడుముడేస్తున్నారట. మొన్నేదో కాంట్రాక్ట్ ను కొడుకిద్దామని చూస్తే సీఎం సార్ అల్లుడికి ఇప్పించుకున్నాడని విన్నాం కదా. అద్వర్ సంది ఖయ్యాని కాలు దూతున్నాడట. సీఎం తోని ఖయ్యం అంటే జర అస్త్రాలు రెడీ చేసుకోవాలి కదా, అగ్గోగా పనులు ఉండడట. మరి గదే ఉత్తగా పనేనా? మంత్రి లెవెల్ నుండి వివరాలు అడుగుతుండే ఇస్తలేరట. ఆఫీసర్లకు కూడా భయం ఉంటది కదా, గిదేదో కొంపలు ముచ్చే పని లెక్కనే ఉంది, మళ్ళీ సీఎం సార్ తో మాట వస్తుందని జూపల్లి సార్కు సహకరిస్తలేరట. అయినా ఇడవకుండా శాతనైనంతలా కత్తులు నూరుతున్నాడని ఎరకైతుంది. చూడాలి ఈ పంచాది ఎంత దాకా పోతుందో. 3-4 పూటలు సోషల్ మీడియాలో నాన్నాక సురేఖక్క లెక్క క్షమాపణలు చెప్పి మేం జరుదుకున్నాం అని చెప్పుకునే దాకా వస్తుందో లేదో. ఖతం గయా బాయ్ బాయ్. కాంగ్రెస్ ను కూలదోసుడే ముచ్చటగా 3 నెలలే నిండా 2 నెలలు నిండి 3వ ఏడాదికి అడుగు పెట్టంగానే మబ్బులు ముసురుకుంటాయి. అప్పుడు కూలిపోతుంది ఫిక్స్. వెనక పొంటి ఉన్నది ఎవలో ఎరకనేనా, గీ మాటలు అంటున్నది ఎవలో ఎరకనేనా, చూస్తారా ఎట్లా? చెప్పే కాకా చెప్పిగా ఏమంటావు? రాజగోపాల్కు నేను ఉన్నా ఆయన ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకుపోయాడు. ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలే 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా అని. అగో గట్లంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఇంటే ఆగమైతరే అన్న. సామాన్యుడేం కాదు, నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు ఆయన. ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేంది లేదు, మనకే చెప్పాడు. ఇట్లా పండుకునేది బెటర్. 3 మంత్స్ లోపల మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి నెట్టివేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎరకనే రాజగోపాల్ రెడ్డి సార్ కథ ఎరకనే. ఒక రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకో రెడ్డి కూలుస్తాడంటావు అంతే కదా. అంటే రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి రాలేదని కోపమే తప్ప అంతదాకా తెస్తాడంటావా దిలీప్ అన్న మాటలింటే రేవంత్ సార్కు కష్టమే ఉన్నది. చేతుల శాఖలున్నాయి, గవి సక్కంగా చూస్తలేడు. మంత్రుల లిమిట్ కూడా ఉన్నది లెక్క ప్రకారం చూస్తే, కానీ రాజగోపాల్ కు మాత్రం మంత్రి పదవి ఇస్తలేడు. ఇక ఊకుంటాడా? రాజగోపాల్ అన్న ఆగ్రహావేశాల కథ ఎరకనే కదా. దిలీప్ అన్న చెబుతున్న మాట ప్రకారం 30-40 మందిని జమ చేసిందంటే రాజగోపాల్ రెడ్డి సార్ తోని రేవంత్ రెడ్డి సార్ కు గండమే ఉన్నది. రాజగోపాల్ సార్ గురించి దిలీప్ సార్ చెబుతున్నాడంటే నమ్మకమే అంటున్నారు రాజకీయ మేరకైనోళ్ళు. అంటే ముచ్చటగా 3వ ఏడాది హబ్బో శానా కథనే ఉంటది తొందరలా. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.